ఇరాన్ వార్ ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. హార్ముజ్ జలసంధిని తెరిపించే విషయంలో అమెరికాకు మిత్ర దేశాల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ కోసం మేం చేస్తున్న సాయం కంటే ఇరాన్ విషయంలో మీరు చేస్తున్నది తక్కువ అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇదే అంశంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఫ్రాన్స్లోని వ్యాక్స్ డి సెర్నే ఇప్పుడు ప్రపంచ దౌత్య నీతికి పరీక్షా కేంద్రంగా మారింది. ఇరాన్ యుద్ధం వల్ల మూతపడిన హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించడమే లక్ష్యంగా G7 దేశాల భేటీ మొదలైంది. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా ఉన్న ఈ మార్గం మూతపడడంతో ఆసియా, ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇక్కడ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తమకు హార్ముజ్ నుంచి వచ్చే చమురు చాలా తక్కువని, అయితే ప్రపంచ దేశాల అవసరం కాబట్టి రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించాలని కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్ యుద్ధం కాకపోయినా తాము భారీగా సాయం చేస్తున్నామని, మరి ఇరాన్ విషయంలో ఎందుకు వెనకాడుతున్నారని రూబియో ప్రశ్నించారు. ట్రంప్, నెతన్యాహు తమను సంప్రదించకుండానే ఈ యుద్ధం మొదలు పెట్టారని నాటో నేతలు మండిపడ్డారు. నాటో అనేది కేవలం రక్షణ కూటమి మాత్రమే. మధ్యప్రాచ్యంలో తలదూర్చడం తమ పద్ధతి కాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరోవైపు ఈ యుద్ధం ఉక్రెయిన్కు శాపంగా మారుతోంది. చమురు ధరలు పెరగడం వల్ల రష్యా ఖజానా నిండుతోంది. ఆ డబ్బుతో పుతిన్ యుద్ధాన్ని మరింత వేగవంతం చేస్తున్నారని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి కాజా కల్లాస్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇరాన్ యుద్ధానికి వెంటనే ముగింపు వెతకాలని ఐరోపా దేశాలు పట్టుబడుతున్నాయి. అటు రష్యా షాడో ఫ్లీట్ పై ఆంక్షలు పెంచాలని ఫ్రాన్స్ అంటుంటే, అమెరికా మాత్రం ఎనర్జీ సంక్షోభం తగ్గించేందుకు రష్యా ఆయిల్ పై ఆంక్షలను తాత్కాలికంగా పక్కన పెట్టడం గమనార్హం. మిత్ర దేశాల మధ్య సమన్వయం లోపించడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూస్తుంటే హార్ముజ్ జలసంధి అంత త్వరగా తెరుచుకునేలా కనిపించడం లేదు. ఇది చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటు తీసుకెళ్తుందో చూడాలి.